హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ 3 సినిమాలకి నెగిటివ్ టాక్ రాకపోవడం ఒకటైతే హరో మహారాకి అండ్ మహారాజాకి పాజిటివ్ టాక్ రావడం విశేషం. అయితే వీటిలో మహారాజాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డామినేషన్ కూడా ఈ సినిమాదే. సో లేట్ చేయకుండా వీటి డే 1 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో వాటితో పాటు కొన్ని మూవీ అప్డేట్స్ ఏంటో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా హరో మహారా విషయానికి వస్తే ఈ సినిమాకి డే 1 తెలుగు స్టేట్స్ లో వచ్చిన షేర్ 70 లక్షల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 4.3 కోట్ల షేర్ ఇక్కడ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇది సుధీర్ బాబు కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ ఓపెనర్. గతంలో శ్రీదేవి సోడా సెంటర్ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో 1.3 కోట్ల షేర్ అందుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 15 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 85 లక్షల రేంజ్ లో ఉండగా వరల్డ్ గ్రాస్ 1.6 కోట్లు దాటింది. వరల్డ్ గా శ్రీదేవి సోడా సెంటర్ ఫిల్మ్ 1.4 కోట్ల షేర్ తో స్టిల్ టాప్ ప్లేస్ లో ఉండడం విశేషం. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6.5 కోట్లు కావడంతో మరో 5.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఎలానో పాజిటివ్ టాక్ నడుస్తుంది కాబట్టి గ్రోత్ చూపెట్టే ఛాన్స్ ఉంది. ఇక మహారాజా విషయానికి వస్తే ఈ సినిమాకి డే 1 ఆన్లైన్ లో 1,20,000 టికెట్స్ కి పైగా సోల్డ్ అయ్యాయి. ఒక తెలుగు స్టేట్స్ నుంచే 13,000 టికెట్స్ బుక్ అయ్యాయి. దాంతో ఈ మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 60 లక్షల రేంజ్ లో ఉండగా గ్రాస్ కోటి మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 3 కోట్లు కావడంతో 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ మరో 2.95 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టు. ఇక తమిళనాడులో 3.2 కోట్ల గ్రాస్ తో పర్వాలేదనిపించగా ఇండియా మొత్తం మీద డే 1 కలెక్ట్ చేసిన గ్రాస్ 5.5 కోట్లు దాటింది. ఇక రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం మీద మరో 2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 7.5 కోట్లు దాటింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గ్రాస్ 44 కోట్లు కావడంతో మరో 36.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఎలానో మూవీకి సాలిడ్ టాక్ నడుస్తుండడంతో డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ మార్క్ అయితే దాటిస్తుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. చాలా హంగామా చేసి నిన్న చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసామనుకుని చాలా నార్మల్ గా రిలీజ్ చేసిన కన్నప్ప టీజర్ యూట్యూబ్ లో 24 అవర్స్ కంప్లీట్ చేసుకోగా 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు కేవలం 4.5 మిలియన్ల వ్యూస్ ని అండ్ 180,000 లైక్స్ ని మాత్రమే సొంతం చేసుకుంటూ అండా పర్ఫామ్ చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో ఇలాంటి రెస్పాన్స్ ఎప్పుడూ లేదు. పైగా ఇందులో 5 లాంగ్వేజెస్ కి సంబంధించిన బిగ్ స్టార్స్ ఉన్నా కూడా 5 మిలియన్ వ్యూస్ ని కూడా అందుకోలేకపోయిన ఈ టీజర్ ప్రతి ఒక్కరి కెరీర్ లో ఒక బ్యాడ్ రికార్డ్ ని అయితే నమోదు చేసింది. మరి ట్రైలర్ తో ఇంకెన్ని రికార్డ్స్ పెడుతుందో చూడాలి. సరిపోదా శనివారం మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ గరం గరం ఈ రోజు రిలీజ్ అయింది. సాంగ్ అయితే మూవీ ఫ్లేవర్ కి తగ్గట్టే రఫ్ గా ఉంది. సాంగ్ లో లిరిక్స్ గానీ విజువల్స్ కానీ అన్ని దానికి తగ్గట్టే ఉన్నాయి. సినిమా నుంచి ఇప్పటి వరకు వదిలిన ఏ కంటెంట్ ని తీసుకున్నా హీరోదొక సైకో క్యారెక్టర్ లానే కనిపిస్తుంది. దాన్ని లిరిక్స్ లో కూడా మరోసారి చెప్పారు. హోప్ఫుల్లీ రివెంజ్ డ్రామా కాకపోతే చాలు. నాని నుంచి దసరా తర్వాత మరో మాస్ బొమ్మ పడినట్టే. మీకు సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక రిలీజ్ కి 2 వీక్స్ కూడా టైం లేని పాన్ ఇండియా ఫిల్మ్ కల్కి మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రేపు రిలీజ్ కానుంది. దానికి సంబంధించిన అప్డేట్ ని ఈ రోజు ఇచ్చారు. సాంగ్ నుంచి ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఉండబోయే సాంగ్స్ చాలా తక్కువ. సాంగ్స్ లో ఒకటి హిట్ అయినా చాలు, బట్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతేనే సినిమాకి ప్లస్ అవుతుంది. చూడాలి మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో. పుష్ప 2 మూవీ పోస్ట్ పోన్ అవుతుందన్న పుకార్లు ఇప్పటికే చాలా సార్లు విన్నా. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో చాలా మంది నమ్మలేదు. ఇప్పటికే సినిమాకి 2.5 years వర్క్ చేయడంతో ఇక ఆగస్టు 15 మూవీని చూడబోతున్నామని అంతా ఫిక్స్ అయిపోయారు. బట్ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో మూవీ ఆగస్టు 15th రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సినిమాలో చాలా వరకు సీన్స్ ని రీషూట్ చేస్తున్నారు. అయితే ఈ రీషూట్ చేసే సీన్లు బాగా ఎక్కువగా ఉండడంతో ఈజీగా షూటింగ్ మరో 50 రోజుల టైం అయితే పడుతుంది. సో ఆగస్టు 15 కల్లా వర్క్ కంప్లీట్ చేసుకుని సినిమా రిలీజ్ అవడం అంటే కష్టం. సో ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువ. దాంతో పాటు రామ్ పోతినేని పూరి జగన్నాథ్ ల డబుల్ స్మార్ట్ కూడా ఆగస్టు 15 రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా ఈ రోజు అనౌన్స్ చేశారు. ఇది కూడా సినిమా పోస్ట్ పోన్ అవుతున్నట్టు గట్టిగా చెప్పింది. చూడాలి మరి కొత్త డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో. ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పుష్ప 2 దేవరా ఓజీ అండ్ గేమ్ చేంజర్ వీటిలో ఈ సినిమా ఏ డేట్ కి రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.